3వ వచనంలో కూడా సైతాను ప్రతిసారి రెచ్చగొట్టిన విషయం ఏంటో తెలుసా? దేవుణ్ణి, నీవు దేవుని కుమారుడువైతే, నీవు దేవుని కుమారుడువైతే. 3వ వచనంలో కూడా అదే అంటుంది. ఆ శోధకుడు ఆయన యొద్దకు వచ్చి, నీవు దేవుని కుమారుడువైతే ఈ రాళ్ళను రొట్టెలగునట్లు ఆజ్ఞాపించు. మళ్ళీ ఇంకొక మాట అంటుంది చూడు 6వ వచనంలో, నీవు దేవుని కుమారుడువైతే క్రిందకు దుమ్ముకుము. మళ్ళీ ఇంకొక దగ్గర అంటుంది, నువ్వు నాకు మ్రొక్కి ఇవన్నీ ఇస్తా అంటుంది. నువ్వు సాగిలిపడి నాకు నమస్కారం చేయి. అంటే దీని అర్థం ఏంటంటే, నువ్వు ఇంత ఆకలితో ఉన్నావు కదా యేసు ప్రభుని, నువ్వు ఇంత ఆకలితో ఉన్నావు కదా, రాళ్ళను రొట్టెలుగా చేసుకునేంత శక్తి నీకు లేదా? నువ్వు దేవుడు కుమారుడు కాదా? సైతాన్ని ఇండైరెక్ట్ గా మాట్లాడుతుంది. అంతేనా? వదిలిపెట్టిందా? మళ్ళీ సిలువలో కూడా అదే, నువ్వు దేవుడు కుమారుడు అయితే. మళ్ళీ ఆ దొంగలోకి వెళ్ళిపోయింది. ఆ దొంగలోకి వెళ్ళిపోయి ఏమంటుంది? నువ్వు దేవుడు కుమారుడు అయితే నిన్ను నువ్వు రక్షించుకొని మమ్మల్ని రక్షించు. ఎక్కడైనా సైతాను రెచ్చగొట్టే మాటలు మాట్లాడుతా చూడండి. వాటికి రెచ్చిపోయారా, నీకు రావాల్సిన ప్రతిఫలం కింద పడిపోతుంది. కొన్నిసార్లు సంసారాలు కూడా కూలిపోయేది ఇక్కడే. నువ్వు మొగడు కాదరా, భార్యను కంట్రోల్లో పెట్టుకోలేవా అంటారు. ఇంక రెచ్చిపోయినావు అనుకో, నువ్వు మగవాడు అని చూపించడానికి ట్రై చేస్తే ఫ్యామిలీ కూలిపోతుంది. నో ప్రాబ్లం, ఎవరేమన్నా అనుకోని, కుటుంబం కట్టుకోవడం ఇంపార్టెంట్. క్లబ్స్ కొట్టి దేవుని మైపడి. సో సైతాను ఎప్పుడు కూడా మీ పక్కలో ఉండి మీకు వేసే ప్రశ్న ఏంటో తెలుసా? మీకు వేసే ప్రశ్న, మగవాళ్ళకైతే నువ్వు మొగోడవు అయితే భార్యను కంట్రోల్లో పెట్టుకోవాలి, ఆడవాళ్ళైతే నువ్వు నీ కొంగు కట్టేసుకోవాలి. ఇవన్నీ మనము వినకూడదు. హల్లెలూయా. మనమందరము దేవుని పిల్లలమైతే ఒకరిని రక్షించుకోవాలి. మనము దేవుని పిల్లలమైతే ఒకరిని రక్షించుకోవాలి. అది మన గొప్పతనం. ప్రతి అత్తకు నేను చెప్తున్నా, మీరు సాత్వికమైన అత్తలైతే మీ కోడళ్ళను రాణులుగా చేస్తారు. ఒకవేళ కోడళ్ళారా మీరు సాత్వికమైన కోడళ్ళైతే మీ అత్తలను రాణులుగా చేస్తారు. ఒకవేళ భార్యలారా మీరందరూ సాత్వికమైన భార్యలైతే మీ భర్తల్ని రాజులుగా చేస్తారు. భర్తలారా మీరందరూ సాత్వికమైన యేసయ్య లాంటి మనసు కలిగిన వారైతే మీ భార్యల్ని రాణులుగా నిలబెడతారు. దట్ ఈస్ ద రూల్ అన్నమాట. దేవుని యొక్క ఆ సాత్వికమైన మనసే ఈరోజు మనమందరం రక్షించడానికి, దీవించడానికి అది మనకి ఉపయోగపడింది. అదే మనము గర్విష్ఠులమైతే పగకి పగ తీర్చుకుంటుంది. గర్వమైన మనసు పగకి పగ తీర్చుకుంటుంది. మీ భర్తలైనా మీ పక్క వాళ్ళైనా ఎవరైనా సరే మిమ్మల్ని రెచ్చగొడితే మీరు రెచ్చిపోకండి. మీరు యేసు ప్రభుని గుర్తు చేసుకొని సాత్వికమైన మనస్సుతో మీరు వారిని క్షమిస్తూ ఉంటే మీ శత్రువులు మిత్రులుగా అవుతారు.